హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఉదయం పూట హడావిడి లేకుండా జస్ట్ 10 to 15 మినిట్స్లో ఈజీగా ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు. ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి శనగపప్పు, మినపప్పు, జీరా, ఆవాలు ఇవన్నీ కలిపి 1 టీ స్పూన్ వరకు వేసుకొని వేయించుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల పల్లీలు కూడా వేసుకొని పల్లీలు 2 నిమిషాల పాటు కరకరలాడే విధంగా వేయించుకోవాలి. ఈ పల్లీలు సగం వరకు వేగిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకోవాలి. పల్లీలతో పాటు జీడిపప్పులు వేసారంటే జీడిపప్పులు తొందరగా వేగిపోతాయండి. పల్లీలు సగం వరకు వేగిన తర్వాత జీడిపప్పులను వేసుకొని వేయించుకోవాలి. ఇలా జీడిపప్పు కూడా మంచిగా క్రిస్పీగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ఒకసారి కలిపేసుకొని ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు 2 వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో క్యాప్సికమ్ని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు క్యాప్సికమ్ వేగిన తర్వాత ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేసేసుకుందాము. నేను ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసి ఉడికించాను కాబట్టి ఈ క్యాప్సికమ్ క్వాంటిటీకి తగ్గట్టుగానే వేస్తున్నాను. ఇలా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు క్యాప్సికమ్ని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికంలో ఉన్న పచ్చితనం పోయి ఇలా కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకుందాం. ఈ పసుపు కారము క్యాప్సికం ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి వీటన్నిటిని కలిపేసుకుందాం. ఇలా మసాలాలన్నీ కలుపుకోవడం వల్ల క్యాప్సికంకి ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా పడతాయండి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ని 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా మొత్తం రైస్ని 2 నిమిషాల పాటు కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకుందాం. కొత్తిమీరని కూడా వేసుకొని మరొక్కసారి రైస్ని కలిపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లకి చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.